వశిష్ట గోదావరి నీటి ప్రవాహం పెరుగుచున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అధికారులు సలహాలు సూచనలను ప్రజలంతా తప్పక పాటించాలి. మండల అధికారులు సిబ్బంది ఆయా గ్రామాల్లో మకాం వేసి పరిస్థితులు అంచనా వేసి తదుపరి చర్యలకు సిద్ధంగా ఉండాలి. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి భారీ వర్షాలు వరదల మూలంగా తలెత్తే పరిణామాలను పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఎటువంటి ప్రాణ ఆస్తి పశు నష్టం జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో గోదావరి నది పరివాహక మండలాలు లంక ప్రాంతాలు నరసాపురం మొగల్తూరు యలమంచిలి ఆచంట పెనుగొండ మండలాలపై ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. ప్రస్తుతం వర్షాల ప్రభావం తగ్గుతున్నను ఎగువను కురుస్తున్న వర్షాల వలన వరదల రూపంలో జిల్లాకు ప్రమాదం వచ్చే అవకాశం ఉందని అధికార యంత్రాంగాన్ని సంసిద్ధులను చేశామని ప్రజలంతా అప్రమత్తంగా ధైర్యంగా ఉండాలన్నారు. వరదలు వర్షాలు మరింత పెరిగితే ముంపుకు గురయ్యే గ్రామాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు వచ్చుటకు సిద్ధంగా ఉండాలన్నారు. ఇప్పటికే తుఫాన్ రక్షిత భవనాలు ప్రభుత్వ భవనాలు సిద్ధం చేశామని ప్రజలంతా పునరావాస సురక్షిత ప్రాంతాలకు రావాలని జిల్లా కలెక్టర్ కోరారు. పునరావాస కేంద్రాలకు తరలించే ముందస్తు కార్యాచరణ అమలు చేసేందుకు ఆయా కేంద్రాల్లో అవసరమైన బియ్యం గ్యాస్ కూరగాయలు నూనె పప్పు కొవ్వొత్తులు తదితర వాటిని అధికారులు సిబ్బందితో సిద్ధం చేస్తామన్నారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా జనరేటర్లను సిద్ధం చేసుకోవాలన్నారు. భద్రాచలం ధవళేశ్వరం గోదావరి నీటి మట్టాలు రోజు కురుస్తున్న వర్షాల పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఎక్కడైనా ఏదైనా సమస్య ఉత్పన్నమైతే అధికారులు ఎటువంటి సంకోచం లేకుండా ముందు పరిష్కారం చూపి తర్వాత తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గోదావరి పరివాహక ఏటుగట్లను నిరంతరం నిఘా పెంచాలని ఎక్కడైనా బలహీనంగా అనుమానాలు ఉన్నచో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ఇసుక బస్తాలు సర్వే బాదులు వేదురు తడికలు తదితర సామగ్రి సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. పునరావాస కార్యక్రమంలో భాగంగా ప్రతి పునరావాస కేంద్రానికి నియమించిన నోడల్ అధికారుల వివరాలను అందించాలన్నారు. పునరావాస కేంద్రాల్లో త్రాగునీరు భోజన ఏర్పాట్లను జనరేటర్లు మెడికల్ క్యాంపులు సిబ్బంది సిద్ధం చేయాలన్నారు. గోదావరి వరదే కాకుండా జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా అన్ని మండలాల తహసీల్దార్ కూడా నిరంతరం ప్రత్యేక పర్యవేక్షణ ప్రతి డివిజన్ ఆర్డీఓ కార్యాలయాలు అన్ని మండల తహసీల్దార్లు కార్యాలయాలు అప్రమత్తంగా ఉండాలన్నారు. రేషన్ కార్డు ఉందమ్మా బియ్యం అన్ని ఇస్తున్నారా బాబు వీళ్ళకి అన్ని రేషన్ కార్డులు ఎవరికి ఇళ్లలోకి ఇక్కడేం రాలేదు. అక్కడ వైట్ గా కనిపిస్తుంది అక్కడ కనిపిస్తుంది. అవును మేడం. డ్రైనేజ్ అండి ఈ రెండు కనెక్టివిటీ